హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడు పొదుపుగా ఉంటేనే మనీ అనేవి సేవ్ అవుతాయి. మనం మనీ ఎలా సేవ్ చేయాలన్నది ముందు తెలుసుకోవాలి. డబ్బులు అనేవి ఊరికే ఖర్చు పెట్టేయకుండా మనం ఎప్పుడు సేవింగ్స్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ సేవింగ్స్ అనేవి అస్సలు చేయరు. నాకైతే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏంటంటే నేను డిప్పీలో అనేవి ఎప్పుడు వేస్తూ ఉంటాను డబ్బులు. నా చిన్నప్పటి నుంచి ఈ అలవాటు అయితే నేను అస్సలు మిస్ అవ్వను. ఇప్పటి వరకు నేను చాలా డిబ్బీలో అయితే మనీ సేవ్ చేశాను. అది కూడా నేను తక్కువ అమౌంట్ అయితే ఏమీ వేయను, ఎక్కువ అమౌంట్నే నేను డిబ్బీలో దాచుకుంటాను. ఎప్పుడు 20,000 పైన అయితేనే మాత్రం నేను డిబ్బీని పగలగొడతాను. మీరు కూడా ఎప్పుడైనా డబ్బులు దాచుకోవాలనుకుంటే ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేనైతే 2 డిబ్బీల్లో డబ్బులు దాచాను. నేను ఎప్పుడు డిబ్బీలో మనీ సేవ్ చేసినప్పుడు ఆ డిబ్బీలో ఉన్న డబ్బులతో ఏదో ఒక ఐటెం అయితే కొంటాను, లేకపోతే ఆ మనీని దేనికైనా సరే యూస్ చేస్తాను. నేను ఇలా డిబ్బీలో డబ్బులు దాచుకుని ఒకసారి అయితే ఏసీ కొన్నాను, అలానే ఇంకొకసారి అయితే గోల్డ్ కొన్నాను. అలా ఏదో ఒకటి కొంటూనే ఉంటాను. ఈసారి కూడా నేను గోల్డే తీసుకున్నాను. ఈ 2 డిబ్బీలు పగలగొట్టిన తర్వాత టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఉందో మీరు గెస్ చేయండి. నేను ఈ డిబ్బీలో దాచుకున్న మనీతో పాటు కొంచెం అమౌంట్ని యాడ్ చేసి గోల్డ్ అయితే తీసుకున్నాను. నేను ఈ మనీతో ఒక గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాను. ఆ పిక్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలానే చైన్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు మనీ సేవ్ చేయాలనుకున్నప్పుడు ఎలా సేవ్ చేయాలంటే, మనం ఫస్ట్ ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎంతో కొంత అమౌంట్లో చేంజ్ అయితే ఉంటుంది కదా, అదైతే తీసుకొని మనం వేస్ట్ చేయకుండా ఎంతో కొంత డైలీ ఒక 10 రూపీస్, ఒక 20 రూపీస్ అయినా సరే మీరు పక్కన పెట్టి, ఆ రోజు 10 కదా 20 కదా ఏం వేస్తాంలే అని మాత్రం అస్సలు అనుకోకండి. ఆ 20, 30 కాకుండా మనం దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు 500 అలానే 200 అలా డైలీ వేస్తూ ఉంటే మనకి ఒక 3-4 మంత్స్లోనే డిబ్బీ అనేది ఫుల్ అయిపోతుంది. ముందు మనం డిబ్బీలో మనీ వేయాలనుకున్నప్పుడు డిబ్బీలో మనీ వేసిన తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత డిబ్బీలో మనీ ఉన్నాయి కదా అవి యూస్ చేసేద్దాం అన్న థాట్ అయితే మీరు తీసేయాలి. మనం ఎప్పుడైతే అప్పుడే డిబ్బీ పగలగొట్టకూడదు, ఫుల్గా నిండాలి. అప్పుడే మనం మనీ అనేది తీసుకోవాలని మీ మైండ్లో ఫిక్స్ అవుతారో అప్పుడే మనం మనీ అయితే సేవ్ చేయగలుగుతాము. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది, డిబ్బీ సగం నిండిన తర్వాత వెంటనే పగలగొట్టేస్తారు. అలా అయితే మనం మనీ అస్సలు సేవ్ చేయలేము. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 100 డిబ్బీలైనా సరే మనీ సేవ్ చేసి ఉంటాను. సో అది కూడా చాలా తక్కువ టైంలోనే నేను 4 or 5 మంత్స్లోనే ఎక్కువగా మనీ సేవ్ చేసి డిబ్బీలు పగలగొడుతూ ఉంటాను. సో మనీ మాత్రం ఎక్కువ అయితేనే నేను డిబ్బీ పగలగొడతాను. నేను తీసుకున్న గోల్డ్ ఎన్ని గ్రామ్స్ అలానే ఎంత కాస్ట్ పడిందో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.